అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీకి 15 మంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. జీవన్ రెడ్డితో 15 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు టచ్లో ఉన్నారట. సో ఈ 15 మంది కూడా బీఆర్ఎస్ పార్టీలోకే చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. జీవన్ రెడ్డి 15 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి డిస్కస్ చేస్తూ ఉన్నాడట, మాట్లాడుతూ ఉన్నాడట, వాళ్ళతో చర్చలు జరుపుతున్నాడట. సో దాదాపు 15 మంది జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. ఈ 15 మంది లీడర్లు ఎవరు? ఈ 15 మంది అధికార కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తారు? రాజీనామా చేయడానికి గల కారణం ఏంది? సరే, జీవన్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు, హైకమాండ్ చెప్పిన హైకమాండ్ పట్టించుకోలేదు, మంత్రులు పట్టించుకోలేదు. జీవన్ రెడ్డి కోపం వచ్చి రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి కోపంతో, అసంతృప్తితో, అసహనంతో కాంగ్రెస్కి రాజీనామా చేసి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నాడు. మరి ఈ 15 మందికి ఏం కోపం? ఇప్పుడు జీవన్ రెడ్డి అంటే మంత్రుల చుట్టూ తిరిగిండు, రేవంత్ రెడ్డికి చెప్పిండు, ఈ జగిత్యాల నుండి సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్లోకి వెళ్ళి గెలిచిండు, ఈ నేను కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా తీసుకుంటా అట్లా తీసుకోవద్దు, ఆల్రెడీ కాంగ్రెస్ నుండి నేను సీనియర్ లీడర్ను ఉన్నా, మరి నా పరిస్థితి ఏంది, అనవసరంగా ఈ సంజయ్ కుమార్ని ఎంకరేజ్ చేయకండి, సంజయ్ కుమార్ పతారు ఎక్కువైపోయింది, ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, సో ఈయన వల్ల నేను సఫర్ అవుతున్నా అని చెప్పి జీవన్ రెడ్డి చెప్పిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వినలేదు. ఈ ఆఖరికి జీవన్ రెడ్డి కూడా కోపం వచ్చి రేవంత్ రెడ్డి చెప్పినా వింటలేడని చెప్పి కోపంతో రాజీనామా చేసిండు. మరి ఇప్పుడు ఈ 15 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు? రాజీనామా గల కారణం ఏంది? ఇవన్నీ అంశాలు మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన 15 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. రేవంత్ రెడ్డి అసంతృప్తితో, అసహనంతో, కోపంతో ఉన్నటువంటి లీడర్లు సుమారు 15 మంది కాంగ్రెస్కి రాజీనామా చేసి జీవన్ రెడ్డి బాటలో, జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీగా ఉన్నారట. మరి 15 మంది లీడర్లు ఎవరంటే, ఫస్ట్ 9 మంది లీడర్లు జీవన్ రెడ్డితో కలిపి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు. మరి కాంగ్రెస్ నుండి ఓడిపోయినటువంటి లీడర్ల పరిస్థితి ఏంది? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏంది? కాబట్టి 9 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట. పార్టీ మారినటువంటి వ్యక్తులకేమో రేవంత్ రెడ్డి ఎక్కువ ప్రోత్సహిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎక్కువ వాళ్ళను ఏమంటారు ఎంకరేజ్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎక్కువ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. కానీ మేము ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లం, కాంగ్రెస్లో పుట్టి పెరిగినాం, కాంగ్రెస్ కోసం పనిచేసినాం, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించడం, అలాంటి మమ్మల్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టిండు, రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. కాబట్టి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల మేము రాజీనామా చేస్తాం, ఇక మేము కాంగ్రెస్లో ఉండడానికి రెడీగా లేము, మాకు పదవులు రావు, మాకు పతార లేకుండా చేసిర్రు, మొత్తం పార్టీని అంటే డ్యామేజ్ చేసిర్రు, అసలు చీల్చిర్రు పార్టీని అంతా, ఇక మేము పార్టీలో ఉండలేమని చెప్పి సుమారు 9 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ 9 మంది ఏంది, ఏం కథ అనేది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు సుమారు 10 మంది ఎమ్మెల్యేలు. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి గూడెం మైపాల్ రెడ్డిని తీసేయరు. గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే, ఆయన మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి రీజాయిన్ అయిండు. అంటే ఇంకా 9 మంది ఎమ్మెల్యేలు మిగిలిర్రు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. అయితే బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. మళ్ళీ చూడండి, బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 9 మంది, వీళ్ళు కాంగ్రెస్లోకి పోయారు. 2023లో మరి కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎవరైతే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా 9 మంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏమో కాంగ్రెస్ పార్టీలోకి పోయారు, మరి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ లీడర్ల పరిస్థితి. ఇప్పుడు 2028 ఎన్నికలలో ఓడిపోయినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారా? ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకోటి ఏంది, ఇప్పుడు ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారు కదా, వీళ్లకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంగా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల వల్ల కాంగ్రెస్లో క్యాడర్ మొత్తం కూడా డ్యామేజ్ అయింది.
కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ చీలిపోయింది. కాబట్టి ఈ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సుమారు 9 మంది కీలకమైనటువంటి వ్యక్తులు పార్టీకి రిజైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు కూడా ఉన్నారు. ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చాలా మంది క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గట్టిగా పనిచేసారు. మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా సర్పంచ్లు ఎక్కువ గెలవడానికి పనిచేసారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎక్కువ గెలవడానికి పనిచేసారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతూ వచ్చారు చాలామంది లీడర్లు. అలాంటి లీడర్లకు రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా పదవులు ఇస్తలేడు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా అవకాశం ఇస్తలేడు. రేవంత్ రెడ్డి ఎవరికి అవకాశం ఇస్తున్నాడు? ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డికి పొద్దుగాల లేస్తే పొగిడేటటువంటి బ్యాచ్ ఉంటారు కదా. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి మా అన్న గ్రేట్, గొప్పోడు, సూపర్ అని చెప్పి జాకీలు బట్టి లేపేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. రేవంత్ రెడ్డిని ఇట్లా జోకేటటువంటి వాళ్ళు, పొగిడేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డికి నచ్చిన వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి హోదాలు ఇస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తలేడు. రేవంత్ రెడ్డి దగ్గరికి రానిస్తలేడు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఎట్లయినా మాకు పదవులు ఇయ్యడు, ఇక మాకు ఈ కాంగ్రెస్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి సుమారు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నటువంటి 15 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి లీడర్లు, మళ్ళా మామూలు లీడర్లు కాదు, ఆషామాషా లీడర్లు కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు 15 మంది పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు. మళ్ళీ ఈ 15 మంది లీడర్లు కూడా జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నారట, జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నారట. కాబట్టి జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి పోయింది. ఈరోజు జీవన్ రెడ్డి కేసీఆర్ని కలిసిండు. కేసీఆర్తో ఇప్పుడు టచ్లో ఉన్నాడు జీవన్ రెడ్డి. ఈరోజు కేసీఆర్ దగ్గర లంచ్ మీట్కి వెళ్ళిండు. కూర్చొని లంచ్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు మాట్లాడుకుంటారు ఇవాళ. సో మ్యాక్సిమం ఈరోజు జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి 15 మంది రాబోతా ఉన్నారు. ఆ 15 మందిని కూడా బీఆర్ఎస్లో చేర్చుకోవాలని చెప్పి జీవన్ రెడ్డి కేసీఆర్తో ఈరోజు చెప్పే అవకాశం ఉందనేది వినబడుతున్న చర్చ. సో కాంగ్రెస్కి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, సీనియర్ లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు సుమారు 15 మంది రాజీనామా చేయబోతున్నారు కాంగ్రెస్కి. 15 మంది కాంగ్రెస్కి రాజీనామా చేసి జీవన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి బాటలో, జీవన్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నారట. ఎందుకంటే జీవన్ రెడ్డి కూడా ఆ 15 మంది లీడర్లకు చెప్పిండట, రేవంత్ రెడ్డి ఎట్లయినా అవకాశం ఇయ్యాడు, రేవంత్ రెడ్డి పదవులు ఇయ్యాడు, రేవంత్ రెడ్డి ఎంతసేపు తనను పొగిడేటటువంటి వ్యక్తులకు పదవులు ఇచ్చుకుంటారు తప్ప ఒరిజినల్ కాంగ్రెస్లో పట్టించుకోడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఆయన టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పొలుపోలు తిట్టిండు ఒకనొక టైంలో. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లను తిట్టిండు, సోనియా గాంధీని తిట్టిండు, రాహుల్ గాంధీని తిట్టిండు. అలాంటి రేవంత్ రెడ్డి అటుమేర గుడిలో ఏదో ఎట్లా ముఖ్యమంత్రి అయిండు గోలీ షాట్లో. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ మొత్తం సీనియర్ లీడర్లను పక్కన పెట్టిండు. ఆయన కావాల్సినటువంటి వ్యక్తులకు మాత్రమే పదవులు ఇచ్చుకున్నాడు. కాబట్టి ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 9 మంది ఉన్నారో, ఈ 9 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైతే పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు ఉన్నారో వాళ్ళని రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. అందుకే పట్టించుకుంటలేరని ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లీడర్లు కాంగ్రెస్కి రాజీనామా చేయబోతున్నారు. ఇప్పుడు ఎట్లయినా జీవన్ రెడ్డి కాంగ్రెస్లో 40 సంవత్సరాలను ఉన్నాడు. అబ్బా, జీవన్ రెడ్డి చాలా సీనియర్ లీడర్, కీలకమైనటువంటి వ్యక్తి. జీవన్ రెడ్డినే తీసుకుపోయి పక్కన పెట్టారు కాంగ్రెస్. మిగతా వాళ్ళు పెద్ద లెక్కనా? జీవన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యక్తి, రాహుల్ గాంధీతో డైరెక్ట్ టచ్లో ఉంటాడు, అధిష్టానంతో డైరెక్ట్ టచ్లో ఉంటాడు. జీవన్ రెడ్డినే తీసుకుపోయి పక్కన పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని పక్కన పెట్టడం పెద్ద లెక్క కాదు కదా, అందరిని పెడతాడు. ఇలా మధు యాష్కి గౌడ్ ఏం పదవి వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మధు యాష్కి గౌడ్, ఆయనకి ఏం పదవి ఇచ్చారు? ఇలా జగ్గారెడ్డికి ఏం పదవి వచ్చింది? జగ్గారెడ్డికి, మధు యాష్కి గౌడ్కి, లేకపోతే చిన్నారెడ్డికి, కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్కి ఏం పదవులు వచ్చినాయి? విహెచ్కి ఏం పదవి ఇచ్చిండు? ఏమైనా గుర్తింపు వచ్చేటటువంటి పదవులు ఉన్నాయా వాళ్ళకు? ఇలా ఎవరికి ప్రభుత్వ విప్పులు ఇచ్చిండు? ఎవరికి? అద్దంకి దయాకరు, బల్మూరి వెంకటు, వీళ్ళకు ప్రభుత్వ విప్పులా? మధు యాష్కి కూడా అర్హుడు కాదా? మధు యాష్కి కూడా వాస్తవాన్ని మంత్రి పదవి ఇవ్వాలి. కానీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి లీడర్కు మంత్రి పదవులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేసిందని చెప్పి మంత్రి పదవి, జూపల్లి ఏం చేసిందని మంత్రి పదవి, తుమ్మల నాగేశ్వరరావు ఏం చేసిందని మంత్రి పదవి, పార్టీలు మారిరని చెప్పా, లేకపోతే పార్టీకి ఏమైనా ఫండ్ ఇచ్చిండని చెప్పా? అంటే పక్క పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకేమో మంత్రి పదవులు ఇస్తాడు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను రేవంత్ రెడ్డి పక్కన పెడతాడు. ఇవాళ చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు, వాళ్ళకి ఏం పదవి వచ్చింది? హైదరాబాద్ మొత్తంలో మల్రెడ్డి రంగారెడ్డికి ఒక్క మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారు?
రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు కాంగ్రెస్లో, మంత్రి పదవులు ఎందుకు రాలేదు? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డ మంత్రి పదవి తీసేసి మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తారట, బీసీ బిడ్డ కొండా సురేఖ మంత్రి పదవి తీసేసి విజయశాంతికి ఇస్తారట, లేకపోతే ప్రేమ్ సాగర్ రావుకి ఇస్తారట. ఏందండి, బీసీ బిడ్డల పదవులు తీసేసి వేరే వాళ్ళకి పదవులు ఇస్తారా? అంటే రేవంత్ రెడ్డి ఇష్టం. ఏమనంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఈ మంత్రులు చక్కగా పనిచేస్తలేరు అందుకే తీసేస్తున్నావు. నువ్వు చక్కగా పనిచేస్తలేవు, నిన్ను తీసేయాలి ఫస్ట్, రేవంత్ అన్న తీసేయాలి ఫస్ట్, తీసి పక్కన పడేయాలి. ఆ ముఖ్యమంత్రి పదవి అసలు అర్హుడే కాదన్న. రేవంత్ అన్నకి చిన్నపాటి షాకియా లేదన్న, చిన్నది. అసలు రేవంత్ అన్న ముఖ్యమంత్రి కుర్చీ ఎట్లు ఇచ్చారు ఎవరికి అర్థమైతలేదు. రేవంత్ అన్న ఇష్టానుసారంగా అసలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ కోసం నిలబడినటువంటి వ్యక్తులకు కదా పదవులు రావాల్సింది. అలాంటి వ్యక్తులకు ఎవరికి పదవులు ఇచ్చిండు రేవంత్ అన్న చెప్పురి. ఇలా రేవంత్ అన్న జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి లీడర్లను గుర్తించిండా? ఎంతమంది లీడర్లు జిల్లా స్థాయిలో కుమిలిపోతురండి, ఎంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏది నియోజకవర్గ స్థాయిలో కుమిలిపోతురు, కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతురు రేవంత్ రెడ్డి గుర్తిస్తలేడని. చాలామంది లీడర్లు అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, బాధపడుతురు, పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఈరోజు 15 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పుట్టుకొస్తారు, బయటికి వస్తారు. ఇప్పుడు మేము ఇన్ని రోజులు నలిగిపోయినాం, ఇబ్బంది పడ్డాం, రేవంత్ రెడ్డి రేపిస్తాడో పదవి ఎల్లుండి ఇస్తాడో అని చెప్పి అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి పదవులు ఇస్తలేడు. ఇక రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వనప్పుడు మాకు వద్దు, ఇక మేము ఉండలేం అని చెప్పి చాలా మంది రిజైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సుమారు 15 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు కాంగ్రెస్కి 15 మంది రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారట. ఆల్రెడీ మొత్తం జీవన్ రెడ్డి ప్లానింగ్ చేస్తూ ఉన్నాడట. జీవన్ రెడ్డి 15 మందితో మాట్లాడుతూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. రీజన్ ఓన్లీ రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి దగ్గర పోతే కలుస్తలేడట, మాట్లాడతలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు. రేవంత్ రెడ్డి దగ్గర పోతే అసలు రేవంత్ రెడ్డి ప్రిఫరెన్స్ ఇస్తలేడట. అసలు ఎంత ఘోరం అంటే, ఇప్పుడు ఈ 9 మంది బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరిగితే ఒక్కొక్క నియోజకవర్గంలో, ఐ మీన్ జిల్లాలో 60 వార్డులు ఉన్నాయి అనుకో. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక్క కార్పొరేషన్లో 60 వార్డులు ఉన్నాయి అనుకో. ఈ 60 వార్డులు ఉంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేకి ఏమో 40 వార్డులు ఇచ్చిండట, 40 టికెట్లు అన్నట్టు. తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కు 20 వార్డులు ఇచ్చిండట. రేవంత్ రెడ్డికి అతిథి అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి 20 వార్డుల ప్రిఫరెన్సు, పార్టీ మారినోడికి 40 వార్డుల ప్రిఫరెన్సు. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి? మళ్ళా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రేవంత్ రెడ్డిని కలుగుతామంటే అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే పై రేవంత్ రెడ్డిని కలిస్తే అపాయింట్మెంట్ దొరుకుతుందట. మరి బాధపడరా లీడర్లు, ఇబ్బంది పడరా? కాబట్టి దాదాపు 15 మంది కాంగ్రెస్కి రాజీనామాకి రెడీ అవుతున్నారు, రాజీనామాకు సిద్ధం. నేను ఎప్పుడో చెప్పిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోతాడని చెప్పి పోతున్నాడు. జీవన్ రెడ్డితో పాటు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు 15 మంది పోనీకి రెడీ అవుతున్నారు. మొత్తం జీవన్ రెడ్డి అంతా చక్రం తిప్పుతా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. మళ్ళీ చెప్తున్నా, రేవంత్ అన్న మంత్రులను తీసేస్తాం, మంత్రులు మంచిగా పనిచేసిన రేవంత్ అన్న తీసేయాలి ఫస్ట్. ఎందుకంటే రేవంత్ అనే సకా పనిచేస్తలేడు. తెలంగాణ విడిచిపెట్టి పక్క రాష్ట్ర ఎన్నికలలో ఫుల్ బిజీ, అసెంబ్లీ విడిచిపెట్టి పెళ్లిలకు పోతాడు, అసెంబ్లీ విడిచిపెట్టి ఢిల్లీకి పోతాడు. ఈరోజు రేవంత్ రెడ్డి 67వసారి ఢిల్లీకి పోతున్నాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏంది, ఎందుకు పోతాడు, ఏం కథ? రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఎట్లా వార్నింగ్ ఇచ్చి ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అలాగే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఇమీడియట్లీ రేవంత్ అన్న ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పదవులు ఇవ్వాలి, గుర్తించాలి. అట్లీస్ట్ జిల్లా స్థాయికి, నియోజకవర్గ స్థాయికి సంబంధించిన లీడర్లన్నా గుర్తించి ఒక పదవులు ఇవ్వాలి కదా. జిల్లా లెవెల్లో పదవులు, నియోజకవర్గ లెవెల్లో పదవులు ఇవ్వాలి. ఏ పదవి లేదు, వాళ్ళని వాడుకున్నారు, పక్కన పెట్టిరు అంతే. కాబట్టి 15 మంది కీలకమైనటువంటి లీడర్లు జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్కి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేసే కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.